ఈ సజ్జలు, నువ్వులు, బెల్లం, పల్లీలను బాగా వేయించుకొని మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలి. మిక్సీ వేసుకొని పొడి ఇలా తయారవుతుంది. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. మేము ఆల్రెడీ నెయ్యి యాడ్ చేసి ఇలా పొడిని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పొడిని బాగా రోట్లో వేసుకొని దంచుకుందాం. చూడండి, ఇలా దంచిన తర్వాత ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం, గిన్నెలోకి తీసేసుకుందాం. వీటిని ఇప్పుడు మనం ఉండలుగా చేసుకుందాం లడ్డు రూపంలో. ఫైనల్ గా అన్ని ఉండలు తయారు చేసేసినాం. సో చూడండి ఎన్ని లడ్డూలు చేసామో మేము. ఫైనల్లీ సిమిలి రెడీ. ఎంతమందికి దీని గురించి తెలుసో కమెంట్ చేయండి.